ఈరోజు రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం సుగాల ప్రీతి ఒక అమ్మాయికి న్యాయం చేయలేని పక్షపాతంలో మరి ఉన్న వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది. అలానే మరి 30,000 మంది మహిళలు మరి తప్పిపోయినారన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇటుపోయినట్టు మరి ఆ 30,000 మందిని తీసుకురాలేదు కదా. మీరు ఏ పథకం అయితే చేయలేదో అదే పథకం ఈరోజు మంటలు వేయాల్సి వచ్చింది. అలానే ఎన్టీఆర్ విగ్రహం కట్టాలంటున్నారు. ఎన్టీఆర్ చాలా మంచోడు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? ఈ రోజున ముఖ్యమంత్రి అయినామంటే చంద్రబాబు నాయుడు ఆయన పేరు పెట్టుకొని ఆయన అడ్డం పెట్టుకొని ఆయన వంచిచ్చి అతను మోసం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. 1000 కోట్లు సంపాదించుకున్నావు, కుప్పలు పోసుకున్నావు నువ్వు నీ ఫ్యామిలీ. మరి ఆ డబ్బు అంతా ఏమైంది? ఆ డబ్బుతో ఒకటి విగ్రహం నువ్వు గవర్నమెంట్ సొంత విగ్రహం కట్టేది చంద్రబాబు నాయుడుకి నేను అడుగుతున్నాను. ఇలా ప్రజలకి అదే డబ్బు ఉంటే ప్రజలకి మరి ఉపయోగపడుతుంది. అంతేగాని విగ్రహాలు కట్టుకుంటా పోతుంటే మీ సొంత వాళ్ళకి విగ్రహాలు కట్టుకుంటా పోతా ఉంటే మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి ఆ రోజు? అలానే నువ్వు సంపాదించుకున్న కోట్ల డబ్బుతోటి నువ్వు విగ్రహాలు కట్టుకో, నీ వాళ్ళందరూ సందాడుకొని నువ్వు విగ్రహాలు కట్టుకో, లేదా నువ్వు సంపాదించుకున్న డబ్బులతో విగ్రహాలు కట్టుకో. అంతేకాని గవర్నమెంట్ సొమ్ము దహా చేస్తారంటే ఈడ ఎవరు ఊరుకోడని ఇవాళ చంద్రబాబు నాయుడుకి నేను హెచ్చరిస్తున్నాను.